ఇక ఇక్కడ వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శశికుమార్ అనే వ్యక్తి, మొన్న ఇతని మీద కూడా మనం వీడియో చేశాం. మనల్ని మన సబ్జెక్ట్ని ఎదుర్కొనే దమ్ము లేక ఈ శశి అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈయన బాధేం లేదట, ఏదో ఒకటి చేసి కేసీఆర్ తిట్టో, కాళేశ్వరం కూలిందనే లట్టుపొట్టు ప్రాజెక్టులు కట్టో, పొలాల్లో కడతాడు కదా ఇది లట్టుపొట్టు ప్రాజెక్టులు, పొలాల్లో ప్రాజెక్టులు కట్టో, పత్తి చేలు కూడా పీకి కట్టే ప్రాజెక్టులు అట్లాంటివి కట్టి ఎట్లా చేసైనా సోషల్ మీడియా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవాలి తెలంగాణ అనేది ఈయన కళ. ఆ కళ కోసం ఈయన ఎట్లా తిట్టిపిస్తానంటే అసలు మామూలు తిట్లు కాదు, ప్రభుత్వాన్ని ఓడిపోయిన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అరే నీకు అర్థం కావట్లేదు, కానీ ఈరోజు 4 మెతుకులు తింటున్నావు అంటే ఆ తెలంగాణలో కొట్లాడిన ఎందరో మంది తెలంగాణ బిడ్డలు, ఎందరో మంది శ్రీకాంతాచారి లాంటి మహానుభావులు, తర్వాత కేసీఆర్ గారు, ఇవన్నీ కొట్లాడిన తెలంగాణ వచ్చింది. 2 బుక్కలు తింటున్నాం, ఇంత చైతన్యవంతం వచ్చిందంటే అది కేసీఆర్ గారి వల్లనే. మీరేం చేస్తారో చెప్పుర్రా భయ్. ఈ కాంగ్రెస్ పార్టీతో ఏం ఒరుగుతుంది? మీరు ఏడ మొత్తం మోపులు కట్టిర్రు, ఏడ కట్టలు కట్టిర్రు, అవి వాటి గురించి చెప్పాలి, కానీ కేసీఆర్ గురించి ఏందా? అయితే వీళ్ళు స్కిట్ సరిగా ప్లాన్ చేసుకోలేదు, వీళ్ళ స్కిట్ సరిగా ప్లాన్ కాక కిరిగిపోయింది ఆ స్కిట్. ఒకసారి మీకు వినిపిస్తా, ఆ స్కిట్ని ఒకసారి వినండి. ఆధార్ కార్డుకి కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కటి చెప్పుర్రి. మీ సేవలో పోయి అప్లై చేస్తే ఆధార్ కార్డు వస్తుంది. దాని గురించి కూడా వీళ్ళు చక్కగా ప్లాన్ చేయలే. అందుకనే వీళ్ళని చూడగానే నాకు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా చేయాలి, బనీలు తెలియకుండా డ్రైవర్ని గుంజేయాలని చెప్పేసి గట్లా ఉండాలి. కానీ వీళ్ళు ఈడనే దొరుకుతారు. మీరు చూడండి, ఈయన ప్రిపేర్డ్గా తిట్టిపిచ్చే కార్యక్రమాలకు చూడండి. ఇక బాగానే ఉంది, సంతోషంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలన వచ్చినాకనే మేము సన్న బియ్యం తింటాము మంచిగా. ఇప్పుడు మాకు 10 ఏళ్ళు లేని, ఇప్పుడు ఆధార్ కార్డు నా పిల్లగానికి కూడా 10 ఏళ్ళ నుంచి లేని వచ్చింది రేషన్ కార్డు. ఆధార్ కార్డుకి కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ ప్లాన్ మీరు సరిగా చేసుకోలేదా? ముందే ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చెప్పి సరిగా ప్రిపేర్ కాలేదా? ఎట్లా శశికుమార్ గారు ఇట్లయితే ఎట్లా మీకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎట్లా పదవి వస్తుంది? ఈయన్నే మీరు మిస్టేక్లు చేసిర్రు, ఈయన్నే మీరు లటక్కున దొరికిపోయారు, లట్టుపొట్టు కథలు పెట్టి. సన్నబియ్యం తింటున్నా, సన్నబియ్యం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా సన్నబియ్యమై ఉంది. ఒరేకో సన్నబియ్యం తింటే సరిపోతుందా? వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందియాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఊర్లలో మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ చేస్తే కదా బాగుపడేది. ఒక సన్నబియ్యం తింటే సరిపోతుందా అన్నట్టుగా ఉంది వీళ్ళది. ఇక రేవంత్ రెడ్డి అంటాడు, ఇందిరమ్మ ఇండ్లు నువ్వు ఇచ్చేది 5 లక్షలు నాయన, మిగిలేది 18 లక్షలు అప్పే ఆ కుటుంబానికి. ఏదో ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాడు. నువ్వు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినావు కదా, వాళ్ళు కూడా నీకు ఓటేరు, గుర్తుపెట్టుకో. ఈ సన్నబియ్యం అంటుండు, సన్నబియ్యం మీద మురుస్తా ఉన్నాడు. సన్నబియ్యం కేసీఆర్ గారు గురుకుల పిల్లలకు కూడా సన్నబియ్యం కల్పించాడు. పోలీస్ స్టేషన్లో జైళ్ళల్లో ఉన్న ఖైదీలకు కూడా సన్నబియ్యం పెట్టించుండు. కేసీఆర్ ఎన్నో అభివృద్ధి చేసిండు, కానీ మీ లెక్క ప్రచారాలు చేసుకోలే కేసీఆర్ చేసిన తప్పే అది. వినండి, ఆధార్ కార్డు చరిత్ర వినండి ఒకసారి. ఆధార్ కార్డు రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు సన్న బియ్యం ఆధార్ కార్డు పిల్లలకు అన్నిటికీ అన్ని నడుస్తూనే ఉన్నాయి. మరి బీఆర్ఎస్ ఏం చేస్తారు? కేసీఆర్ పెద్ద పోకరిగాడు, అన్ని మాటలు మాట్లాడతాడు. కూర్చొని నీళ్ళ మీద చూపిస్తాడు, నాగాల సాగర్ల అది ఉంది, లేకపోతే నెట్టెం పాడు పోకరుడాడు. అంతోడే ఉంది. ఏందంట ఆయన ఏం చేసిన, ఏం దిగిన ఎవరికన్నా పింఛన్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఆయన పెద్ద పోకరిగాడు. మరి ఆయన చెప్పింది ఏంది? నీ లెక్కన ఇట్లా వస్తే బాబారం, బాబాయికాచారం, భద్రాచలం, గుడిగోపురం, ఎండాకాలం, సలివేంద్ర, కాటబెల్లి, జాలిపత్, భద్రాచలం, రామయ్య, గుడిగోపురం ఉన్నది కూడా పిక్కొని పోతాయి. ఇప్పుడు నీళ్లు రావట్లేదు. కేసీఆర్ అయితే ఇంకొక ఇంకోటి పెట్టింది, నేను పెట్టింది మీటింగ్ చూస్తున్నాం. మేము ఓట్లు వేసేటోళ్ళం, మాకు తెలియదు అంతా ఏదన్నా. అదేళ్ళలో నాకు ఏం రాలేదు, నాకు ఇయ్యలేదు, ఉంటే ఇయ్యలేదండి. భలే కొట్టుకుంటారుగా లాస్ట్లో. ఈ మనిషి ఈరోజు అధికారం నీకుంది, నాకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవి రావాలి, కేసీఆర్ తిట్టియాలి అని నువ్వు అనుకుంటుండు కావచ్చు, కానీ వీపు చింతపండు అవుతుంది, వీపు విమానం మూత మోగుతుంది. అక్కడ అర్థమవుతుంది నువ్వు ఎంత ప్రిపేర్గా ప్లాన్ చేయించినావు. మధ్యలో ముక్కలు కటింగు, ప్రిపేరింగ్లు అర్థమైంది, మాకంతా అర్థమైంది. కానీ నేనేమంటున్నా, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పారు కదా, ఎక్కడ కోడి ఎంటికలు వీక్తా ఉన్నారు మరి 6 గ్యారెంటీలు ఇవ్వకుండా? 420 హామీలు ఇస్తా ఉన్నారు కదా,
ఏ పోరంబోకు భూములు ఉంటాయి కదా, ఆ పోరంబోకు భూములల్లో గడ్డి బీక్తా ఉన్నారా? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. మరి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ మురికి కాలువలు తోడుతా ఉన్నారు? ఏం తోడుతా ఉన్నారు? మిమ్మల్ని హైడ్రా గురించి అడిగిర్రా? చెరువుల్ని చక్కగా చేయమని అడిగిర్రా? మిమ్మల్ని దోచుకోమని చెప్పిర్రా? 1కి 70 సార్లు ఢిల్లీకి పొమ్మని చెప్పిర్రా? ఈరోజు అనుమల కుటుంబానికి 135 కోట్లకు దొరికే భూమిని 7 కోట్లకి ఇచ్చేయమని చెప్పిర్రా? ఈరోజు పాలకులతో సంబంధం లేకుండా యనమల కుటుంబం ఎవరు వాళ్ళంతా? వాళ్ళకు రాజభోగాలు ఎక్కడవి? ఇవన్నీ ఎక్కడవి? వాటి గురించి మాట్లాడే లేదా? కేసీఆరే కావాలా ప్రతిదానికి కేసీఆర్? ఇంకెన్నాళ్ళు చెప్పు? 3 సంవత్సరాలు కేసీఆర్ పేరు చెప్పి, కాళేశ్వరం పేరు చెప్పి, కేసీఆర్ అప్పు చేసిండని చెప్పి ఇంకెన్ని రోజులు రా భయ్ కాలయాపన చేస్తారు? ఇంకెన్ని రోజులు? ఆ మనిషి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడానికే సరిపోయింది. ఆయనకు సంవత్సరం మొత్తం ఢిల్లీలో ఉన్నాడు ఆయన. ఇంకా తెలంగాణ మీద ఆయనకేం గ్రిప్ ఉంటుంది? హరీష్ రావు వచ్చి రైతు బంధు ఏవా అని చెప్పి సభ పెడితే ఈయన పోయి సభ పెట్టి రైతు బంధు ఇస్తాడా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వము? ఈరోజు బీఆర్ఎస్ని ఎదుర్కొనే దమ్ము లేక ఒక డబుల్ బెడ్రూమ్ ఏదో పెట్టిరాలు ఛానల్, ఈ ఐడి, ఒక ఐడి పెట్టి దాంట్లో డ్రామారావు ఒకరని, ఆ తర్వాత ఫామ్ హౌస్ బాస్ అని, టిల్లు అని ఓ ఛానల్ పెట్టి అది నడిపిస్తూ ఉన్నారు. ఇగో ఈ శశికుమార్ అనే వ్యక్తి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటారు కావచ్చు, వాళ్ళు వార్నింగ్ ఇయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు, రప్ప అని, అధికారం వచ్చిన తర్వాత అని వాళ్ళు వార్నింగ్ ఇయ్యారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలనో అక్కడ పెట్టుకుంటారు. బాధ్యతగా ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటారు. మామూలు ఉతుకరు టైం వచ్చినప్పుడు. ఆ ఉతుకుడు వేరే ఉంటుంది. మీరు ఆ ఉతుకుడిని తట్టుకోలేరు. ఆ రోజు మీరు పారిపోవడానికి కూడా తెలంగాణలో జాగలేనట్టుగా వాళ్ళు మొత్తం కప్పేస్తారు. ఎటు తిరిగినా కూడా తాట తీస్తారు, వదలరు, ఎట్టి పరిస్థితులు వదలరు, దుమ్ము దులుపుతారు. నువ్వు మాట్లాడుతున్న డ్రామా, నీ వ్యవహారం తెలంగాణ ప్రజలు కాదు. ఆనాడు అధికారం వచ్చిన తర్వాత ర్యాంప్ ఉంటుంది కథ. నువ్వు కానీ నీ ప్లాన్ అయితే కానీ. ఇక కొండలరెడ్డి ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుందాం కొంచెం కొద్దిసేపు. ఎవరి కుటుంబం ఇది? రేవంత్ రెడ్డి గారి కుటుంబము. ఈరోజు తిరుపతి రెడ్డి ఏమో కొడంగల్ని దోచుకుంటుండు. ఈ కొండలరెడ్డి అనే వ్యక్తి ఏమో హైదరాబాద్ని దోచుకుంటుండు. 4 బ్రదర్స్ సిటీ అని చెప్పేసి ఇగో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ పరంగా జరుగుతున్న చర్చ సోదరులారా. అయితే వీళ్ళ పెద్ద కథ మీకు చెప్తా. ఇప్పుడు వీళ్ళు చేసిన పనులు ఏంటంటే, ఏదో కంపెనీ, దాంట్లో ఎంప్లాయీస్ లేరు, అసలు కంపెనీ ఎవరిదో కూడా తెలియదు. రాత్రికి రాత్రే సూటు బూట్ వేసుకున్న కొండలరెడ్డి ఏమో దీనికి చైర్మన్ అయిపోతాడు, CEO కూడా అయిపోతాడు. అయితే ఈ భూమికి సంబంధించి మీకు తెలవాలంటే మొత్తం 135 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ యొక్క భూమిని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఈ యొక్క కొండలరెడ్డికి 7 కోట్ల రూపాయలకు మాత్రమే ఈ భూమిని ఇచ్చే కార్యక్రమాలు. అయితే ఈ భూమిని వీళ్ళు దోచుకుంటున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి హైడ్రా పేరుతోటి రాష్ట్రంలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న విలువైన భూముల్ని ఇలా పేరు తలా తోకాలేని కంపెనీలకు లీజుకి ఇచ్చుడు. ఆ కంపెనీలు ఉన్నాయో ఊడబీకినాయో కూడా తెలియదు. ఆ కంపెనీల ద్వారా లీజుకి ఇచ్చుడు. 200 కోట్లు 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ దారి మళ్లింపు కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటూ తింటా ఉన్నారు. ఇది ఎట్లా ఉందో తెలుసా? కోన్ బనేగా కబ్జా కోర్ అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో. కోన్ బనేగా కబ్జా కోర్ అంటే ఇక్కడ హమ్ బన్ గయే కబ్జా కోర్ అన్నట్టుగా కొండలరెడ్డి చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పేద ప్రజలకు భూములు ఇచ్చుడు చేత కాదు రేవంత్ రెడ్డికి, పోడు వ్యవసాయానికి పట్టాలు ఇచ్చుడు చేత కాదు రేవంత్ రెడ్డికి. కానీ తమ్ముడు ఆస్తులు తక్కువ ఉన్నాయి, తమ్ముడికి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి వరుసబట్టి భూములు కట్టబెడతా ఉన్నారు, వరుసబెట్టి భూములు ఆగం చేస్తూ ఉన్నారు, వరుసబెట్టి తెలంగాణను అమ్ముకుంటా ఉన్నారు, వరుసబెట్టి మొత్తం కథ తీర్మారు చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఈ కొండలరెడ్డి అరెస్ట్ అవుతారు. ఏదో ఒక రోజు తప్పనిసరిగా అరెస్ట్ అవుతారు. 89 క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి, ఇది నేను చెప్పే ముచ్చట కాదు, కేంద్రం ఇచ్చిన ADR అనే ఒక సర్వేలా వెలిసిన గొప్ప చరిత్ర భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సీఎంలలో మోస్ట్ క్రిమినల్ సీఎం ఎవరైనా తెలిస్తే మన రేవంత్ రెడ్డి పేరే ఉంది. ఇది నేనేదో కల్పితాలు చెప్పే ముచ్చట కాదు.
రేవంత్ రెడ్డి ఏనాడైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడతాడో ఆనాడు రాహుల్ గాంధీ చెప్పింది కదా, ఈ 2026 డిసెంబర్ 9వ రోజున తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మారబోతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే రాహుల్ గాంధీ సందేశం ఇచ్చారో అదే పరంగా చూసుకుంటే రాహుల్ గాంధీ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఈయన సీఎంగా పతిగా దిగిపోతే తక్షణమే అరెస్ట్ అయ్యేది మాత్రం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎట్లా చేసైనా రాహుల్ గాంధీని కొనాలి, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు ఇవ్వాలి, వాళ్ళ గొప్ప గొప్ప ఆస్తుల్ని కట్టబెట్టాలి, వాళ్ళకు ప్రాజెక్టులు కట్టబెట్టాలి, టెండర్లు కట్టబెట్టాలి, ఒక గొప్ప స్కామ్ని తెరలేపుతాడు రేవంత్ రెడ్డి. లాస్ట్కి వచ్చేసరికి గేమ్ చేంజ్ చేస్తాడు. ఒకవేళ గేమ్ చేంజ్ కాకుంటే రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం. తిరుపతి రెడ్డి చేసిన అరాచకాలు, కొండలరెడ్డి చేసిన కబ్జాలు వీటన్నిటి పరంగా ఆరా ఉంటుంది. ఏసీబీలు దిగుతారు, సిబిఐలు దిగుతారు, తరువాత రాష్ట్ర విజిలెన్స్ వచ్చి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే పార్టీ అది. కడిగేస్తారు, మామూలుగా అడగరు, సర్ఫెక్సల్ పెట్టి బ్రహ్మాండంగా ఉతికి ఆడేస్తారు. ఆ రోజు వస్తుంది.